ఈ చిత్రంలోని సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు, అందరికీ ఎంటర్టైన్మెంట్ కోసమే. ఈ కథ 2000 సంవత్సరం నాటిది. హాజాన్ రాజ్యాలను సృష్టించిన ఇబ్రహీం హాజాన్ పక్కన ఉన్న రాజ్యం గరుడ రాజ్యం. చిన్న పెద్ద తేడా లేకుండా నరుకుతాం. హాజనాల్ వస్తున్నాం, కాచుకోండి. హాజనాల్ పై దాడి చేస్తామని సందేశం పంపారు. ఈ విషయం తెలిసిన రాణి యుద్ధం ప్రకటించింది. నేను పోయిన నా కుటుంబం ప్రాణాలతో ఉండాలి. రాజుగారు చనిపోయారమ్మా, ఇట్లండి మిమ్మల్ని కాపాడాలా. యుద్ధంపై ఉన్న మన దృష్టి తొలగకూడదు. యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంపై మన దృష్టి ఉండాలి. యుద్ధ విద్యలను నేర్చుకున్న యాహూ తన రాజ్యాన్ని పొందాలని ఉండేది. కానీ ఆ రాక్షసుడు ఆ రాజ్యం నేను తెచ్చుకుంటా, గరుడ రాజ్యంపై దాడి చేస్తా. గరుడ రాజ్యం రాజును యాహూబ్ చంపేశాడు. యుద్ధం గెలిచిన తరువాత రాజు అయ్యాడు. యాహూబ్కు 9 మంది పిల్లలు. అందులో చిన్న కొడుకు అబ్దుల్లా నాయకుడు, దయగలవాడు. ప్రజలని అందరినీ సామూహికంగా చూసిన అబ్దుల్లాకి 2 కొడుకులు. తనలో పెద్ద కొడుకు విద్యలో ఆరితేరి ఉన్నవాడు. తన పేరే మొహమ్మద్ బాజీ. తాను చిన్నతనం నుంచే యుద్ధ విద్యలను అన్నీ నేర్చుకున్నవాడు. నాన్నగారు మన దేశంలో పేదరికం లేకుండా చేశారు. రాజ్య పరిపాలనలో ఉంటుంది. అయినా ఆ తర్వాత రాజ్యాన్ని పాలించేది నువ్వే. సరైన సందర్భం వచ్చినప్పుడు నువ్వే రాజ్యానికి రాజు. సరే నాన్నగారు, పక్క రాజ్యాల్లో మా స్నేహితులు పెళ్ళి ఉంది, నేను వెళ్తున్నాను. ఒక్క రాజ్యానికి వెళ్ళాలంటే అడవి ద్వారా వెళ్ళాలి. నీకేదైనా అయితే నేను చూసుకుంటాను నాన్నగారు. ప్రతి జీవి ప్రాణం విలువైనది, అందుకే నీకు చంపకుండా వదిలేస్తున్నా. బతికిపో. బాజీ తన స్నేహితుడి పెళ్లి చూసుకొని వచ్చిన వెంటనే గరుడ రాజ్యం హాజనాల్పై యుద్ధానికి సిద్ధమైనది. నా నాన్నని చంపిన రాజ్యాన్ని నేను వదలను. గరుడ రాజ్యం వారసుడినై హాజనాలపై ప్రతీకారం తెచ్చుకుంటా. దాడి చేయండి సైనికులారా, ఏ ఒక్కడిని వదలకండి.
సైనికుల వెనకాల నుంచి దాడి చేస్తున్నారు. మన రాజ్యానికి కాపాడిన తీరుని మెచ్చి హాజ్నాల్కి ఇంకా నువ్వే రాజువే. బాదాలో మనం పొంగిపోదాం ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ మనమంతా ఒకటై ఆడదాం పాడదాం ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ రంగుల లోకం వెరిసే గాయం గెలుపుకి ఒకటై సాగదాం పోటీగా ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ బాదాలో మనం పొంగిపోదాం ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ ఓహో బాజీ నేను మన దేశ రాజ్య ప్రజల కష్టాలను చూడటానికి వెళ్తున్నాను. పేదవారిని నా చేతులతో సహాయం చేయడానికి. సరే అన్న, మీరు వచ్చే వరకు రాజ్యాన్ని కొత్త మలిపే తిప్పేస్తా. మీ అన్నగారి అన్నయ్యనా? మహారాజుని చెప్పాలని చూస్తున్నారు. నాన్నని చంపాలని చూస్తున్నారా? గదాంస్ రాజ్యం నుంచి 100 మందిని కొన్నాం మేము. ఎందుకంటే ఆ రాజ్యం వాళ్ళు మనల్ని చంపాలని చూస్తున్నారు. నేను మీలో ఒకటిగా వెళ్ళి ఆ రాజ్యాన్ని నేను చంపుతా. ఇప్పటికీ పోయింది ఏం లేదు, మీ ఆలోచనని మానుకోండి. మేము మానుకోము. అయితే మీ చావు ఖాయమే. నీ అబ్బ, మా రాజ్యం పక్కనే చిన్న రాజ్యం ఇది. నువ్వు మా అన్నని చంపుతావా? మా అన్నెందుకురా, నేను కల్లెర చేస్తే చాలురా. నువ్వు నీ రాజ్యం మట్టి కొట్టుకుని పోతారు. హాజినాల్ ఖానార్ ముందు ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదురా, మా ముందు గెలిచినోడే లేడు. రండి రండి చూసుకుందాం. దాన్ని చంపకుండా వదిలి నీకు వేరే దారి లేదు. అయితే చావురా. అప్పటికి చెప్పా వినలేదు. ఎంతమంది వస్తాలో రండిరా, రండిరా. హాజినాల్ అంటే ఒక రాజ్యం కాదు, అది ఒక శక్తి. అది ఆ శక్తి ప్రతిరూపాన్ని చూసే బలం కూడా మీ దగ్గర లేదు. బాజీ తమ్ముడిని గెలిచే దమ్ము ఇంకా ఎవరికైనా ఉందా? బాజీ తన ప్రజలకు సహాయం చేసి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు, నువ్వు చేసిన పని ఏంటి? తమ్ముడు, చిన్న రాజ్యంపై నీ ప్రతాపం ఏంటి? మిమ్మల్ని చంపాలని చూశారన్నా, అందుకనే చంపాల్సి వచ్చిందన్నా. సరే, బాజీకి 2 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడు ఇబ్రహీం. తన పెద్ద కొడుకు తెలియగలవాడు, సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసేవాడు. అందుకనే ఇబ్రహీం హాజినానికి రాజు అయ్యాడు. రే సైనికుడా, మన రాజ్యం అభివృద్ధితోనే ఉండాలి. ఆ ప్రయత్నం మీద ఉన్నాగా రాజుగారు. సరే వెళ్ళు. నాన్న, మన రాజ్యం ఎప్పుడు అభివృద్ధితోనే ఉంటుంది. అలా చేశాను. కొన్ని రోజుల్లో మా రాజ్యం పైకి స్థాయికి చెందుతుంది. అలా ఉండాలి రాజ్య పరిపాలన. సరే నాన్నగారు, నాకు కొంచెం పని ఉంది, దేశం కోసం వెళ్తున్నాను. తన చిన్న కొడుకుని యుద్ధ విద్యలను నేర్చుకోవడానికి చిన్న రాజ్యాన్ని పంపించాడు. 6 సంవత్సరముల తర్వాత
బాజీ గారి చెవిని చాలా ఆనందంతో తినాలి, ఎందుకంటే తన చిన్న కొడుకు యుద్ధ విద్య నేర్చుకుంటు కాబట్టి. ఇక్కడందరూ ఆనందంతో తోలిపోగా గౌడ రాజ్యం గద రాజ్యం దాడి చేశారు. యుద్ధానికి పద. బాజీ తమ్ముడు షావరి పట్టుబడ్డాడు. బాజీ కూడా సైనికుల చేత పట్టుబడ్డాడు. తన తనయుడు ఇబ్రాహిం కూడా పట్టుబడ్డాడు. ఇంకా మిమ్మల్ని మా తమ్ముడే చూసుకుంటారా? ఇంకా చాలా మంది వస్తారు. నయీం స్నేహితుడు నయీంకి సహాయం చేశాడు. అతని పేరే సోయబ్ అలీ. మర్చిపోయాను అనుకున్నావా? లేదు, నువ్వు వస్తావు నాకు తెలుసు. నిన్ను కలవక ముందు నీ సైనికుడిని కలిసా, నీ గురించి తెలిసింది. నీకు ఆపద వచ్చింది, సాయం కూడా చేయలేనా? అసలు తాను ఎవరు, మనకెందుకు సాయం చేశాడు? నేను యుద్ధ విద్య నేర్చుకునేటప్పుడు తను నాకు స్నేహితుడయ్యాడు. సరే, ఇక అయిపోయిందిగా. లేదు నాన్నగారు, ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే మన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా రాజ్యాలు ఎగపడుతున్నాయి. నాకు సహాయం అవసరం వచ్చినప్పుడు నా స్నేహితులు నాకు సహాయం చేస్తారు. తన్వీర్, అబూబకర్ అలీ, హిర్షాన్, ఐమాన్, వీళ్ళంతా నా స్నేహితులు. ఒక రాజులో ఉండే లక్ష్యాలన్నీ నీలో ఉన్నాయి. ఇక నువ్వే హాజనాలకి రాజువి.